నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన ఆలీ మనసు మార్చుకున్నారు. రాజకీయాల్లో ఉండనంటూ కుండబద్దలు కొట్టారు. ఏదో ఒక చిన్న ఇష్యూని పట్టుకుని ఎంతో సాగదీసే ఆలీ తనకు రాజకీయాలు సెట్ అవ్వవని రియలైజ్ అయ్యారు. మరి మొన్నటిదాకా నామినేటెడ్ పోస్ట్ కూడా తీసుకున్న ఆలీలో ఎందుకింత వైరాగ్యం వచ్చింది? లెట్స్ వాచ్. ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ సపోర్టర్ని కాదు. ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్గానే ఉండి ఇక నా సినిమాలు, నా షూటింగ్లు నేను చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. రెండు 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కమెడియన్ పృథ్వీ, పోసాని కృష్ణమురళి, ఆలీ వైసీపీ కార్యకలాపాలలో ఎక్కువగా కనిపించేవారు. పృథ్వీ, పోసాని కృష్ణమురళి, ఆలీ సగటు రాజకీయ నాయకుల కంటే ఎక్కువగా విమర్శలు చేసేవారు. తరచూ మీడియాలో కనిపించేవారు. ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని తెరపైకి తెచ్చేవారు. అయితే కొద్ది రోజులకే వైసీపీలో ఎలాంటి వాతావరణం ఉంటుందో పృథ్వీకి అర్థమైపోయింది. ఇంకేముంది, బయటకొచ్చేశాడు. పైగా టీటీడీ పదవిలో ఉన్నప్పుడు ఓ వివాదం తెరపైకొచ్చింది. అంతే, తెల్లారేసరికి ఆ పదవి పోయింది. వైసీపీ కాదు పొమ్మంది. దీంతో ఆయన జనసేనలో చేరారు. ఇటీవల ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక పోసాని కృష్ణమురళి, ఆలీ వైసీపీలోనే కొనసాగారు. ఆలీకి నామినేటెడ్ పోస్ట్ కూడా కేటాయించారు. కొన్నేళ్ల పాటు ఆ పోస్ట్లో కొనసాగాడు ఆలీ. ఈలోగా ఎన్నికలు రావడం, వైసీపీ ఓడిపోవడంతో తన పదవికి ఆలీ రాజీనామా చేశాడు. కానీ యాదృచ్ఛికంగా రాజకీయాలకు కూడా స్వస్తి పలికాడు. ఇదే విషయాన్ని శుక్రవారం ఓ వీడియోలో వెల్లడించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2019 ఎన్నికల సమయంలో ఆలీ వైసీపీలో చేరారు. ఆ పార్టీకి సపోర్ట్ చేశారు. కొద్ది రోజుల తర్వాత వైసీపీ ప్రభుత్వం ఆయనకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి కేటాయించింది. అయితే ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఆలీ తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు, వైసీపీ కార్యకర్తలకు దూరంగా ఉండటం మొదలుపెట్టారు. ఇది జరిగిన కొద్ది రోజులకే తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది. వైసీపీకి రాజీనామా చేసి పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉందామని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. 1999లో రామానాయుడు కోరిక మీదకు రాజకీయాలకు వచ్చాడు. ప్రేమ ఖైదీ సినిమాలో ఆర్టిస్టుగా అవకాశం ఇచ్చారు రామానాయుడు. 1999లో బాపట్ల ఎంపీగా రామానాయుడు నిలబడినప్పుడు ఆయన కోసం ప్రచారం చేశారు. ఆ తర్వాత ఇటీవల వైసీపీలో చేరారు. నేను ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఆ పార్టీ నాయకుడిని మాత్రమే సపోర్ట్ చేశాను. వారి కోసం మాత్రమే మాట్లాడాను. ఎవరికీ వ్యక్తిగతంగా లక్ష్యంగా తీసుకోలేదు. అడ్డగోలుగా మాటలు మాట్లాడి కించపరచలేదు. కాకపోతే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవచ్చు అని ఆలీ వ్యాఖ్యానించారు. 45 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నాను. నాకు సినీ పరిశ్రమే ఇప్పటికీ అన్నం పెడుతోంది. రాజకీయాలకు స్వస్తి పలికాను కాబట్టి పూర్తి స్థాయిలో సినిమాలకే అంకితమవుతాను. నాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటాను. నాకు భగవంతుడు దయాగుణం ఇచ్చాడు. దానికి రాజకీయ బలం తోడైతే ప్రజలకు మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించవచ్చని అనుకుంటున్నాను. దానికి తగ్గట్టుగానే నా వంతు పనులు నేను చేశాను. ఇకపై ఏ రాజకీయ పార్టీకి నేను సపోర్ట్ చేయను. ప్రతి 5 ఏళ్లకోసారి మీరు ఓటు వేసినట్టే నేను ఓటు వేస్తాను. ఒక సాధారణ వ్యక్తిగా ఉంటానని ఆలీ ఆ వీడియోలో పేర్కొన్నారు. అయితే మొన్నటిదాకా వైసీపీలో యాక్టివ్గా ఉన్న ఆలీ ఒక్కసారిగా ఇలా యూటర్న్ తీసుకోవడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అప్పట్లో వైసీపీకి సపోర్ట్గా విస్తృతంగా ప్రచారం చేసిన ఆలీ అధికారం పోగానే రాజకీయాలకు దూరంగా వెళ్తున్నట్టు ప్రకటించడం వైసీపీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించారు. అధికారం పోయిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారంటున్నారు. ఇటువంటి వారిని జగన్మోహన్ రెడ్డి నమ్మి పూర్తిగా మోసపోయారని వైసీపీ నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.